అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ పూర్తి. ఈరోజు నేను లోకేష్ పాదయాత్రకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుంచి యాత్ర మొదలుపెట్టాడు. 400 రోజులు 4000 కిలోమీటర్లు. ఈ యాత్ర మొదలైన దగ్గర నుంచి కానిస్టేబుల్తో మొదలైనటువంటి అడ్డుకోవడం అని ఒక ప్రస్థానం ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ వరకు వెళ్ళింది. రోజుకు ఒక ఆఫీసర్ స్థాయి మారుతూ అడ్డుకుంటూ ఉన్నారు. మొన్నైతే వెహికలే సీజ్ చేద్దామని ట్రై చేశారు. సో ఇదంతా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న భయపడుతుందా? భయం లేనప్పుడు ఎందుకు ఆపుతుంది? పర్మిషన్స్ ఎందుకు అడుగుతున్నారు? అంటే పర్మిషన్స్ అడగకూడదని కాదు, ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకునే వెళ్తారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎంతో సవ్యంగా, చాలా చక్కగా, కావలసినంత జనంతో, కావలసినంత వెహికల్స్తో, ఎంతో అంగు ఆర్భాటంతో పాదయాత్ర సాగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయపడిందో భయపడలేదో పక్కకు పెడితే ఆ ప్రోగ్రామ్ని సాఫీగా సాగనిచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చాలా వీక్గా ఉన్నాడు, లోకేష్ పప్పు, లోకేష్ ఏం పేకలేడు, మాట్లాడటం రాదు, ఏమీ రాదు, వీళ్ళ వల్ల ఏమీ కాదు, గతంలో 151 సీట్లు వచ్చినటువంటి మేము ఇప్పుడు 175కి 175 వస్తామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి ఇంత ధైర్యం ఉన్నప్పుడు, ఇంత ప్రజాభిమానం ఉన్నప్పుడు, ప్రజల మద్దతు ఇంత గట్టిగా ఉన్నప్పుడు, 151 నుంచి 175 పెరుగుతున్నప్పుడు ఎందుకు భయం? ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు, అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఏ పక్షమన్నా కావచ్చు, ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు తన యొక్క వాయిస్ని ప్రజలకు వినిపించేందుకు వెళ్ళే హక్కు, అధికారం, అవకాశం రాజ్యాంగంలోనే ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నామని నమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? లోపల ఎక్కడన్నా భయం ఉందా? భయం ఉంది కాబట్టి ప్రజాదరణ పెరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా? అందుకే అడ్డుకుంటున్నారనే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయి. మరి ఈ పార్టీ నాయకులు వేసే ప్రశ్నలకు సమాధానం ఏం చెప్తారు? మీకు అంత ధైర్యం ఉంటే, లోకేష్ నిజంగా పప్పు అయితే ఎందుకు లోకేష్ యాత్రను అడ్డుకుంటున్నారు? యాత్ర సాగనివ్వండి, మీ ప్రజాభిమానం ఎంత ఉందో తెలుస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్షమైన, అధికార పక్షమైన యాత్ర చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత, భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత, సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఆ యాత్రను పూర్తిగా కొనసాగేందుకు అన్ని స్పెషాలిటీస్ అంటే సెక్యూరిటీ పరంగా కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత బలము, నమ్మకం, ప్రజలకు తమ పట్ల విశ్వాసం ఉందని నమ్మినట్లయితే ఈ యాత్రను సాగనివ్వండి. లేదంటే మీకేదో డౌట్ ఉన్నట్టే. ఇదే నా ఈరోజు ప్రభుత్వానికి నా ప్రశ్న. థ్యాంక్ యూ. Please subscribe our channel.